చిన్నది బాగుంటుందని మా అమ్మాయి గుర్రం బొమ్మ ఒకటి తీసుకొచ్చింది. ఆ బొమ్మలో పెట్టడానికి ఈ చిన్నది తీసుకొచ్చింది. దసరా పండగకి బాగా వస్తాయి ఈ పూలు మాత్రం. అమ్మవారికి పెద్ద పెద్ద మాలలు కట్టి వస్తూ ఉంటారు దసరా పండగకి. ఇది డార్క్ పింక్ వైట్ బాగుంది. ఈ కలర్ వాటిలో కంటే కూడా ఇది ఇంకా బాగుంది. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ గార్డెన్ వీడియో. ఒకరోజు సాయంత్రం తోటమాలి వచ్చారు ఆమె వాళ్ళ గార్డెన్ క్లీన్ చేయడానికి. మరలా వస్తూ వస్తూ ఆమె వాళ్ళ ఫామ్లో ఎంప్లాయీస్ ఉంటారు అన్న వాళ్ళు, హెల్పర్స్, వాళ్ళని కూడా తీసుకొచ్చుకున్నారనమాట తనకి హెల్ప్ఫుల్గా ఉంటుందని. సో ఇంకా నేను బుడ్డోని తీసుకొని వస్తూ చూస్తే పిలిచారు అమ్మ, తీసుకుంది రామ వీడియో అని. సో ఈ వీడియో గార్డెన్ చేసే వాళ్ళు చాలామంది చూస్తున్నారు కాబట్టి ఏమైనా యూజ్ అవుతుంది కదా, ఇలా మొక్కలు మట్టి తోవటం ఇవన్నీ క్యాప్చర్ చేద్దామని వెళ్ళాను. భలేగా కలుపు మొక్కలన్నీ తీసేసి మట్టి తిరగేస్తున్నారు అనమాట. అంటే పాదులు చేయాలి, ఎప్పటికప్పుడు పాదులు చేస్తేనే కదా వేరు వరకు వాటర్ వెళ్తాయి. అవన్నీ నేను చెప్పడం కాదు కానీ చూడండి అర్థమవుతుంది. తినే ఆమె వాళ్ళ తోటమాలి అనమాట. అయితే తను మొత్తం అన్నీ క్లియర్ చేసి ఒక దరికి పెడుతున్నారు. ఆమె వాటర్ పట్టడానికి కానీ, లేదు ఆ కలుపు మొక్కలన్నా వేరేసుకోవడానికి కానీ అనువుగా ఉంటుంది కదా. సో మొత్తం ఒక లైన్గా పెట్టేస్తున్నారు. ఈ వన చెట్లు కూడా ఉన్నాయి అయితే కొన్ని. భలే ఉంది. ఇది మన లేనట్లుందామో పోయలేదు కదా. ఈ అడీనియం మొక్కలు కొమ్మలు కట్ చేపిస్తే సమ్మర్ వచ్చే ముందుగా సమ్మర్లో బాగా పోస్తాయంట. అదే చెప్తున్నారా అమ్మ. అయితే ఇంకా పువ్వులు వచ్చేసాయి కదా, పువ్వులు పోయడం స్టార్ట్ అయింది. సో అది కట్ చేయాలా వద్దా అలా సందిగ్ధతలో ఆగాను అని చెప్తున్నారా అమ్మ. కొంచెం మనసు ఒప్పది కదా అలా కట్ చేయడానికి. ఈ పువ్వులు వచ్చేసి ఉదయాన్నే విరబూసి సాయంత్రానికి వాడిపోతాయి కదా. నేను సాయంత్రం వెళ్ళాను, సో కొన్నే ఉన్నాయి.
ఆ నెక్స్ట్ డే పూసినవి ఆమె నాకు పిక్స్ షేర్ చేశారు. అవి ఇక్కడ యాడ్ చేస్తాను చూడండి. ఉదయాన్నే ఇలా ఉంటుంది అనమాట. నేను సాయంత్రం వెళ్ళాను కాబట్టి అలా ఉంది. ఈ మొక్క అయితే ఇంటికి ఎదురుగా భలే ఉంది. అచ్చం బొకేలా ఉందనమాట రౌండ్‌గా. సో, ఆ షేప్ అలా వచ్చిందని ఆమె అసలు దాన్ని కదిలించట్లేదంట. ఇవి కొన్ని సీడ్స్ వస్తున్నాయి లేదా కొమ్మలకైనా బ్రతుకుతున్నాయి. దీనికి పిండిదానికి విత్తనాలంటావు కానీ దీనికి విత్తనాలే ఉండవు. పిండిదానికి విత్తనాలు నచ్చేటివే. అది నేను పెట్టాను. పైన ఎండుకోకుండా కలపండి. ఈగురు కొంచెం ఉన్నట్టుంది. అదే కొద్దిగా వస్తుందిలే, ఇంకేం వద్దులే. అయిపోయినా ఇప్పుడు తోటమాల చూపించిన చిన్న మల్లె కొమ్మ ఆమె ఎక్కడో తీసుకొచ్చి గుచ్చారంట. అది పైన ఎండిపోకుండా కలబంద గుచ్చారు. దాని పక్కన చిన్న ఎగురు వస్తుంది. బట్ అది నేను దగ్గరలో క్యాప్చర్ చేయలేకపోయాను. తొట్టికి వాటర్ మార్చేది ఏముండదు. మరి వాటర్ ఫిల్టర్ అయిపోతుంది దానంతట అదే. ఎప్పుడైతే వాటర్స్ అందులో పడిందో వాటర్ అనేది ఫిల్టర్ అవుతుంది. ఆ నీళ్లు మనం తాగొచ్చు. ఆ నీళ్లు తాగితే మనకి కడుపులో ఉన్న చెడు పదార్థాలు కూడా పోతాయి. అంత మంచిది. ఆ నీళ్ళు చూడండి, మన గ్లాసులో నీళ్ళు గ్లాస్తో పట్టుకొని చూడండి. ఆ నీళ్లు గాజు గలంతో ఫిల్టర్ వాటర్ ఉన్నట్టు ఉంటుంది. సేమ్ ఫిల్టర్ వాటర్ నేను 10 నిమిషాలే క్యాప్చర్ చేశాను, కానీ వీళ్ళు క్లీన్ చేసేది గంటలే పట్టింది. బట్ అంతా ఎక్కడికక్కడ చకచక పాదులు తవ్వడం, మొక్కలు ఎటు షిఫ్ట్ చేయడం వల్లే చేశారు. 3 ఉన్నాయి. ఇగో ఇక్కడ 2 ఉన్నాయి. పై తీసారు. కొంచెం ఆకులు ఆకులు తీసేసాను. అవి వస్తాయి. వచ్చే టైమే ఇప్పుడు. అందుకని నేను గడ్డి మొత్తం తీయమాట.
ఈ ఫ్లవర్స్ కూడా ఇప్పుడు ఇందాకలు క్లీన్ చేసినప్పుడు నార్మల్గా ఉన్నాయి కదా, నేను వీడియో తీసుకొని వచ్చిన తర్వాత మళ్ళీ ఫ్లవర్స్ వచ్చినప్పుడు కొన్ని రోజులకి ఆమె నాకు ఈ పిక్స్ షేర్ చేశారు. సో అవి కూడా ఇక్కడ యాడ్ చేశాను. ఇలా ఉంటాయి అన్నమాట. కాదు కింద సగం వరకు ఉంచి మొదలు తోటమాలి అన్నవాళ్ళు అందరు గార్డెన్ క్లీన్ చేసిన తర్వాత ఒక వారానికి నేను వెళ్ళాను అనమాట అమ్మ దగ్గరికి. సో తన గార్డెన్ గురించి తన మాటల్లో మీకు వినిపిద్దామని. సో చెప్తారు ఆ అమ్మ, అది కొంచెం దీనికి వస్తుంది కంటిన్యూషన్గా. అంటే అది రాగా ఉంచాను అనమాట. అంటే మామూలుగా మేము మాట్లాడుకున్న సంభాషణ అమ్మ మొక్కల గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం ఉంటుంది. ముందుకి వస్తుంది, స్కిప్ చేయకుండా చూడండి. ఆమె వాయిస్ మీకు కొంచెం క్లియర్గా అర్థం కాకపోవచ్చు, కొంచెం ఇగ్నోర్ చేయండి. ఎందుకంటే ఇల్లు రోడ్ సైడ్ ఉండడం వల్ల బయట వెళ్తున్నాయి కదా ట్రాక్టర్స్, ఆటోలు, వాటిల్లో సాంగ్స్ పెట్టుకుంటూ ఉంటారు కదా, అవి కూడా ప్లే అవుతాయి మధ్య మధ్యలో. ఎవరికైనా గార్డెన్ ఓనర్ చెప్తే కదా వినాలనిపిస్తుంది. సో అందుకని పోయిన వీడియోలో అంతా నేనే మాట్లాడాను. ఈ వీడియోలో ఆమె వాయిస్ ఉండాలి అని. అవును, అది ఇంకా ఇచ్చడా తామరకి రాలేదు మొగ్గ. నిన్న ఇచ్చింది, మళ్ళీ క్లోజ్ అయిపోయిందా? మళ్ళీ సాయంత్రం మధ్యాహ్నానికి ఎండ దగ్గర. అవును, వైట్లో పింక్ వచ్చింది, అది క్రీమ్లో మెరూన్కి బ్లాక్ డార్క్ షేడ్ వచ్చింది. గీతలాగా. అది ఇంకా డార్క్ ఉంది. స్టార్టింగ్లో అలా ఉంటుందా వచ్చేటప్పుడు, తర్వాత ఇలా అవుతుంది. బాగుంది. అడిగినలోనే ఇవి రెక్కలయ్యి, ఇవేమో ముద్దగా ఉన్నాయి.
దీంట్లో ఇక్కడ 2 కలర్స్ వచ్చినాయి అమ్మ ఒకదానికి. ఇవన్నీ 2 కలర్స్ కాదు, ఇది ఇవ్వండి. వైట్. ఒక చెట్టుకే చూడండి ఇక్కడ 2 ఉన్నాయి. ఇది ఒక కలర్. కొమ్మ వేరే ఇది ఒంటి రెక్క ఉంది, అది ముద్దగా వచ్చింది. ముద్ద వచ్చింది. డార్క్ బాగుంది. మొన్న వచ్చినప్పుడు ఇన్ని రకాలు లేవు. ఇదొక కలర్ వచ్చింది. ఆనియన్ కలర్ లాగా ఈ చెట్టు ఇది. ఈ చెట్టు ఈ కలర్. నేను తినాలి. అన్నయ్య అది చాలా పెద్దదైంది, చాలా మంది బాగుంది. తీసుకుంటారు అది ఒక్కొక్క అది బాగా పెద్దదైంది, చాలా మొక్క వస్తుంది. అందరికీ చూసుకోవాలి. ఈ కొమ్మలు వానాకాలంలో కొమ్మలు నాటితే ఈ కొమ్మలు బాగా బతుకుతుంది, బాగా పూలు పూస్తాయి. ఇప్పుడు పూలు అయిపోయింది, సీజన్ అయిపోయింది కాబట్టి కొంచెం ఎండినట్టు కొమ్మలు ఎండింది. మళ్ళీ కట్ చేస్తే మళ్ళీ అప్పటికి బాగా వస్తుంది వర్షాకాలం. ఇదేమో విత్తనాలు పెడితే మొక్కలు వచ్చింది. అసలు మందార చెట్టుకి విత్తనాలు ఉంటాయనే తెలియదు. ఇప్పుడు ఆమె చూపిస్తున్న మందారం విత్తనాలతో వేశారంట. పూలు పూసాక చూద్దాం ఏ కలర్ వస్తాయో, తనకు కూడా తెలియదంట. ఆమె వాళ్ళ చుట్టాల ఇంట్లో ఉంటే తీసుకొచ్చారంట. అసలు మందారానికి విత్తనాలు ఉండడం ఏంటని చాలా ఆశ్చర్యపోయారంట. అదే చెప్పారు నాకు. ఇంకా పూలు పూస్తే కానీ తెలియదమ్మా అవి ఏ కలర్ వస్తాయని చెప్తున్నారు. ఒకేళ్ళలో పెట్టేవి ఇవి. ఈ కాయలు కూడా వస్తాయి, కాయలు పండితే బాగుంటాయి. ఎర్రగా చిన్న చిన్న కాయలు చాలా బాగుంటాయి. పువ్వులు కూడా చిన్న చిన్నగా వస్తాయి. దాన్ని పువ్వులు వస్తే బాగుంటాయి. పండితే రెడ్ వస్తుంది, రెడ్ కలర్లోకి వస్తుంది. అచ్చం వేపపోతలాగా అంటే ఇంకా చిన్నది, కొంచెం పెద్దగానే ఉంటుంది. పోయినసారి వచ్చినప్పుడు ఫ్లవర్స్ రాలేదు, ఇప్పుడు వచ్చినాయి మొత్తం. అప్పుడు కాయలు కొమ్మ బతుకుతుంది అన్నమాట. అయితే దీనికి కొమ్మ కాదు, కింద ఇవి ఉంటాయి కాయలు లాగా అయినా. ఇది చిన్నది బాగుంటుందని మా అమ్మాయి గుర్రం బొమ్మ ఒకటి తీసుకొచ్చింది. ఆ బొమ్మలో పెట్టడానికి చిన్నది తీసుకొచ్చింది, ఇంట్లో పెట్టుకోవడానికి. వారానికి ఒకసారి ఎండ తగలాలని బయట పెట్టి మళ్ళీ లోపల పెట్టాం. పోయిసారి తీసుకొస్తే చచ్చిపోయింది అట్లా ఎండ తగలకుండా. లక్ష్మి తీసుకొచ్చింది. ఇక్కడ ఎక్కడ దొరకలేదు చెట్లు అని అది చెట్టే కొనుక్కొచ్చింది. అది పెట్టాము, పైకి పాకించాము. బాగుంది. ఇంకా మన కట్ చేయడం వల్ల తక్కువ. ఇవి ఏ సీజన్లో అయినా పోస్తాయి ఆమె పూలు? ఎక్కువ చలికాలం ఎక్కువ పోస్తాయి. చలికాలం బాగా ఇన్ని పోస్తాయి. అప్పుడు ఇది బయట కట్టడం సరిపోయింది. కట్టడానికి కూడా మాల బాగుంటుంది. కాడ బాగుంటుంది, పెద్ద కాడ బాగుంటుంది. మంచి వాసన స్మెల్ బాగుంది. నాకైతే సన్నజాజి విరజాజి కలిపినట్లుగా అనిపిస్తుంది కొంచెం దగ్గరగా.
కానీ అదొక రకమైన స్మెల్. పెద్ద చెట్టు పెట్టారు కట్ చేయాలి, లేకపోతే కింద దసరా పండగకి బాగా వస్తాయి ఈ పూలు మాత్రం. అమ్మవారికి పెద్ద పెద్ద మాలలు కట్టి వస్తూ ఉంటాం దసరా పండగకి. పోయినాయి అన్నీ ఎప్పుడు తీసైపోతే మళ్ళీ రావు. కలర్ వల్ల పింక్ లాగా ఉంది కదా, తర్వాత వైట్ కలర్లోకి వస్తుంది. పింక్ గీతల్లాగా ఉంటుంది, అది వెనక పక్కకు ఉంటుంది, వెనక్కి వెళ్తుంది. మధ్యలో వచ్చేసరికి వైట్ వేసుకునేసరికి వైట్ వస్తుంది. ఈ పింక్ ఇట్లా వేసేటప్పటికి వెనక్కి వెళ్తుంది. అవును, వెనక్కి ఉంది రెమ్మ మీద. చమేలి పువ్వుకి మొగ్గకి పై ఎత్తున లైట్ బేబీ పింక్ కలర్ లాగా ఉంది. అది పువ్వు పూసినప్పుడు కింద పక్కకు వస్తుంది, బట్ ఇక్కడ ఎండ వల్ల క్యాప్చర్ అవ్వలేదు. ఇది చమేలి పువ్వు చెట్టు. నేను పోయినసారి తెలియక సన్నజాజి విరజాజి అని చెప్పాను కదా, చాలా మంది కామెంట్ సెక్షన్లో చెప్పారు దాని పేరు చమేలి అని. అది ఆమె వాళ్ళ కూతురు తీసుకొచ్చారంట హైదరాబాద్ నుంచి, వాళ్ళ అమ్మాయి. అయితే ఇక్కడ వచ్చేసి ఆ అమ్మ ఎప్పటికప్పుడు కొమ్మలు విరిచేస్తూ అవన్నీ చేసుకుంటారంట, మీరు విన్నారు కదా. సో అలా చెప్పారు తను. ఇంకా పైనుంచి వీవిలా ఉంది, గడ్డి అంతా క్లీన్ చేసి చెట్లకు పాదులు చేసిన తర్వాత. చాలామంది ఇంత ప్లేస్ ఉంటే ఖచ్చితంగా మొత్తం గచ్చి చేపించేసి కుండీలు పెట్టేసుకుంటారు, కానీ ఆమె అలా కాదు, కావాలని మట్టి ఉంచుకొని వాటిలో ఇన్ని రకాల మొక్కలు పెంచుకుంటున్నారు. చాలా ఓపికగా చేసుకుంటారనమాట భలేగా. ఇవన్నీ ఎండాకాలంలో కూడా ఇంత గ్రీనరీగా ఉండడానికి కారణం ఆమె పప్పులే వాడతారంట ఎక్కువగా. మ్యాక్సిమం వాళ్ళకి పొలాల్లో పండేవే వాడుకుంటారు. సో అలా వచ్చిన వాటిని ఆ పప్పులు కడిగగా వచ్చిన నీళ్ళు ఒక రోజంతా ఊరబెట్టేసి ఆ నెక్స్ట్ డే మొక్కలకి పట్టిస్తారంట. ఈ టిప్ నాకు కూడా ఆమె షేర్ చేశారు. కావాలంటే మొక్కలకి పాదులో పోయొచ్చు, లేదా పైన స్ప్రింకిల్ చేయొచ్చు అంట మన స్ప్రేయర్తో. సో అలా గచ్చు వద్దు అని ఇలా కొంతవరకు మట్టి లేకుండా చేసుకొని మిగతాదంతా మొక్కలు కుంచుకున్నారు. నాకైతే భలే అనిపించింది. బాగుంది ఈ కలరు, వాటిలో కంటే కూడా ఇది ఇంకా బాగుంది. ఒక్క మొక్క అంత పెద్దది, అంత పెద్దగా ఎంత అడలు ఉంటే దానికి అంత డిమాండ్. దాన్ని బట్టే ఖరీదు ఉంటుంది. కొమ్మలన్నీ కట్ చేసేస్తారు, దానికే పోస్తాయి అసలు ఎప్పుడు పోస్తాయి అన్నమాట. ఎదురుగా గ్రీన్ కలర్ పట్టా కట్టి ఉంటున్న ఇంట్లో మేము ఉంటున్నాం అనమాట, ప్రస్తుతానికి అద్దెకుంటున్న ఇల్లు. అక్కడ నుండి చూస్తే ఆమె వాళ్ళ
సన్నజాజి తీగ అవన్నీ కనిపిస్తుంటాయి కదా నా ప్రతి వీడియోలో. ఇక్కడ నుంచి చూస్తే వ్యూ అలా ఉంటుంది, అందుకని అది క్యాప్చర్ చేసుకుంటూ వచ్చాను. ఇక్కడ ఒక ఫన్నీ థింగ్ జరిగింది, మేము అందుకే నవ్వుకుంటున్నాము. ఎదురుగా సింక్ ఉంది కదా, ఫేస్ వాష్ చేసుకోవడానికి పెట్టుకున్నారు అమ్మ. ఇక కోతులు ఏం చేస్తాయంటే వచ్చి చక్కగా అక్కడ ఈగురులన్నీ తినేసి ఆ ట్యాప్లో వాటర్ తాగేసి అక్కడ సోకులు పడుతూ ఉంటాయి అనమాట అద్దంలో. నేను పోయినసారి వీడియో తీసాను, బట్ అది డిలీట్ అయిపోయింది. భలే ఫన్నీగా ఉంటుంది. ఇంకా తర్వాత వాటర్ అన్ని ఆగం చేస్తున్నాయని చెప్పేసి అమ్మ వాటరు నల్ల కనెక్షన్ ఆఫ్ చేశారంట, అది చెప్తున్నారు. అంతా ఓకే, కానీ మీకు ఆమె పేరు చెప్పలేదు కదా, తన పేరు వరలక్ష్మి. నిజంగా ఆమెను చూసినప్పుడు నాకు అనిపిస్తుంది, కొంతమందికి పేర్లు పెడతారు కదా, వాళ్ళ లైఫ్ నిజంగా నా పేరుకు తగ్గట్టుగా ఉంటుంది. సో ఆమె కూడా వరలక్ష్మి అని పెట్టుకున్నందుకు భలే వరాలు అడగకుండానే ఇచ్చేస్తారనమాట. అసలు అడిగితే మాత్రం ఇంకా ఏదైనా సరే ఇవ్వడానికి ఇష్టపడుతున్నారు. నేను కొమ్మలు కట్ చేసినప్పుడు ఇవ్వండి అమ్మ అని చెప్పాను తనకి. వెంటనే వితిన్ సెకండ్స్లో తీసి ఇచ్చేస్తున్నారు అసలు అడగగానే. నాకు అసలు భలే అనిపించింది. చాలా గ్రేట్ ఇలాంటి పర్సన్స్. ఎందుకంటే చాలామందికి అది వేస్ట్గా పోయినా ఓకే, ఇతరులకు ఇవ్వడానికి ఇష్టపడరు. బట్ తను అడగక ముందు ఇస్తారు, అడిగితే మాత్రం ఇంకా అసలు ఆగకుండానే ఇచ్చేస్తున్నారు. చాలా గ్రేట్ అసలు. మంచి పర్సన్స్ మనకి కొన్ని సమయాల్లోనే ఎదురుపడుతుంటారు. సో నాకు ఇలా ఈ అమ్మ ఎదురుపడ్డారు ఇక్కడ, ఈ రెంట్కి రావడం, తనతో చిన్న పరిచయం. మెయిన్గా మా ఇద్దరిని కలిపిన బంధం ఈ మొక్కలు. సో ఈ మొక్కల ద్వారా మాకు పరిచయం అయ్యి ఇవాళ ఇంత మంచి పర్సన్ని నేను కలుసుకోగలిగాను. నాటే జోక్ అండి, నేను వీడియో కోసం చెప్పట్లేదు. రియల్గా మీరు తనని అసలు వచ్చి మాట్లాడితే చాలు ఇట్లే ఫ్రెండ్ అయిపోతారు. తను అసలు ఏజ్ అనేది మ్యాటరే కాదు, వయసు అనేది ఒక సంఖ్య మాత్రమే. ఆమెకు ఎదురుగా చిన్నపిల్లలు వస్తారు భలేగా, చిన్న పిల్లలతో నా బుడ్డోడు ఎంత అల్లరి చేశాడో. అస్సలు కోపడట్లేదు, పైగా నన్ను అరుస్తున్నారు, ఎందుకు అలా కోపడుతున్నావు, పిల్లలు అన్నాక అల్లరే చేస్తారు, వాళ్ళు చేయకపోతే మనం చేస్తామా అని చెప్పి నాకు క్లాస్ స్పీకర్ అనమాట. భలే చాలా పాజిటివ్ ఉన్నారు ఆ అమ్మ. తనతో ఉంటే లైఫ్ అంతా పాజిటివ్గానే ఉంటుంది అనిపించింది. నాకైతే ఒక మంచి పర్సన్ని కలిశాను అనే అనుభూతి కలిగింది. చాలు ఈ జ్ఞాపకాలు, ఈ వీడియోలు నేను ఏ ఇంటికి వెళ్ళిపోయినా, ఎక్కడింటికి వెళ్ళిపోయినా కూడా ఎప్పటికీ నాతో పాటు ఉంటే మీ అందరికీ షేర్ చేయాలనే ఉద్దేశంతో మరలా వెళ్ళాను అమ్మ దగ్గరికి. అది కూడా కొమ్మేనా అమ్మమ్మ? ఇంతది ఇంత కొమ్మ, అయ్యే కొమ్మలైన బతుకుతుంది. డ్రాగన్ ఫ్రూట్ కొమ్మ బతుకుతుంది అనమాట. అయితే అయ్యే ఇంకా అమ్మ కూడా అటు పెట్టింది. రెడ్ది ఒకటి, వైట్ది ఒకటి, ఇంత కొమ్మలే తెచ్చి పెట్టాను నేను. రెండు ఉన్నాయి ఇప్పుడు దాంట్లో, రెండు కలర్స్ ఉన్నాయి. కలర్స్ కాస్త ఎంత ఎక్కువ కావాలంటున్నారు. అవును, ఎడారి మొక్క. రోడ్డు అమ్మట అవటం వల్ల ఏమో కానీ దుమ్ము కొట్టినట్టు అయిపోయి పురుగు వచ్చింది. అది మరలా పురుగు వచ్చింది, మొక్కలు కట్ చేసి ఇంకా మొక్కలు కావాలంటే మొక్కలు వచ్చినాయి అక్కడ 3-4 మొక్కలు. అంతకుముందు లేదు కాదు, ఈ కరివేపాకు చెట్టు వచ్చినాక మొక్కలు వస్తాయి. విత్తనాలు కూడా పడడం నచ్చండి. ఇప్పుడు చూపించిన వైపు అరటి చెట్లు, కరివేపాకు చెట్లు, డ్రాగన్ ఫ్రూట్ ఉన్నాయి. అవి ఇటు పక్క ఉన్నాయి అనమాట. ఆ డ్రాగన్ ఫ్రూట్ కూడా ఆమె వాళ్ళ అన్నయ్య వాళ్ళు తెనాలిలో ఉంటారంట, అక్కడ చిన్న కొమ్మలు తీసుకొచ్చి పెట్టుకున్నారంట, అది చెప్తున్నారు. ఇది మా ఇల్లు, మేము రెంట్కుంటున్న ఇల్లు అనమాట. ఇలా ఉంటుంది ఆమె వాళ్ళ ఇంట్లోంచి చూడడానికి. ఏమో అది వేరుతో దవ్వాలి, వాళ్ళ హడావిల్లో వాళ్ళు ఉన్నారు, నేను ఇక్కడ కరివేపాకు మొక్క గురించి డిస్కషన్ అనమాట. చిన్నవే ఒక 3 మొక్కలు ఉన్నాయి అటువైపు ఎదురుగా గార్డెన్లో. నువ్వు అడగొచ్చు కదా తోటమాల ఉన్నప్పుడు అంటున్నారు, ఇచ్చేదాన్ని అని. హడావిడిలో ఉన్నారు కదా అమ్మ అంటే, ఎందుకు హడావిడి, అడిగితే ఇచ్చేవాళ్ళం కదా అని చెప్తున్నారు. అమ్మ వాళ్ళ ఇంట్లో లస్సీ, జై అని ఒక 2 కుక్కలు ఉంటాయి. ఇది లస్సీ, ఇది ఎవరో రోడ్డు పైన వదిలేసి వెళ్ళిపోతే వెహికల్స్ తొక్కి చనిపోయాయంట, మొత్తం 3-4 వస్తే. సో ఆమె భోజనం పెడుతుంటే ఇంకా అలా అలవాటు అయిపోయాయంట, ఇంట్లో పెంచుకుంటున్నారు. అది ఎక్కడ చూసినా మొక్కల మధ్యలో పెద్ద గుంటలు చేసుకొని అందులో పడుకుంటుంది భలేగా. ఇంకొకడు ఉన్నాడు, వాడి పేరు జై, వాడు వెనకున్నాడు అనమాట. కట్టేయమని చెప్పాను అమ్మ, నాకు చాలా భయం, ఉరికొచ్చి నిచ్చినేస్తాడు. సో వెనక కట్టేశారు రేకుల్లో. ఇక్కడ కూర్చోడానికి అరగోడలు కావాలని అలా కట్టించారంట, మెస్ అలాంటివి ఏం పెట్టకుండా. అంటే ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు ఇలా అనువుగా కుర్చీలు, బల్లలు అవి వేయకుండా. బట్ మేము కూర్చున్నామని చూస్తే ఫుల్గా దుమ్ముంది. పాప మా అమ్మ అలానే కూర్చున్నారు. ఇంకా మేమిద్దరం ఆగిపోయాం దుమ్ముంది అనేసరికి. అదే నవ్వుకుంటున్నాం ఇక్కడ, అనవసరంగా ఆమెను బుక్ చేసాం కదా అని మేమిద్దరం, నేను, ఉమాని, ఇంకొక ఫ్రెండ్ వచ్చారు.
మనకి జీవితంలో మంచి వాళ్ళు కొన్ని సమయాల్లో కొన్ని ప్లేసెస్లోనే ఎదురుపడుతుంటారు. సో నాకు ఇక్కడ ఈ ప్లేస్లో ఇలా ఆమె రావడం, మేమిద్దరం మా పరిచయం ఒక గత 6 నెలలుగానే అనుకుంటా. అది కూడా ఏదో మొక్కల దగ్గర టాపిక్ వచ్చి అలా అలా ఫ్రెండ్స్ అయిపోయాము. భలే ఇలా పీస్ఫుల్ వాతావరణంలో అసలు మన లైఫ్లో నేనైతే బుడ్డోడికి తనకేం స్నాక్స్ ప్రిపేర్ చేయాలి, ఇంట్లో లంచ్ ఏం వండాలి, ఆ టెన్షన్స్ అన్నీ మర్చిపోయి ఆల్మోస్ట్ ఒక 1 అవర్ అనుకుంటా, 1 ఆర్ 2 అవర్స్ ఆమె దగ్గర స్పెండ్ చేశాను. ఎంత పీస్ఫుల్గా ఉందంటే లైఫ్లో ఇలాంటి కొన్ని క్షణాలు చాలనిపించింది జీవితానికి. బాధలన్నీ పక్కన పెట్టేసి ఇలాంటి ఒక మంచి పర్సన్ ఉంటే చాలు. మంచి ముచ్చట్లు, చిన్న చిన్న బాతాకానీలు మన మైండ్ని రిఫ్రెష్ చేస్తాయి. సో మీకు కూడా ఇలా ఎవరైనా ఉంటే నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇంటి పక్కన పొరుగు వాళ్ళు కానీ బంధువులు కానీ ఎవరో ఒకళ్ళు ఒక పర్సన్ ఉంటారు కదా, మనం ఏంటో తెలియకపోయినా మన పుట్టుపూర్వోత్తరాలు అడగకుండానే మనని ప్రేమించి మనకి విలువైన మాటలు చెప్తూ సమాచారం ఇస్తూ ఇలా మనకి ఇలా చేసుకోండి అలా చేసుకోండి అని చెప్తూ అలా నాకు లైఫ్లో చాలామంది పరిచయం అయ్యారు. వాళ్ళల్లో ఆమె కూడా ఒకళ్ళు. బట్ వీళ్ళందరినీ నేను ఎప్పటికీ మర్చిపోలేను. వీలుంటే ముందు ముందు చెప్తూ ఉంటాను వాళ్ళ గురించి కూడా. మొన్న మనకి మిడిల్లో వచ్చింది ఆమె మొగ్గ, ఇప్పుడు పక్కకు పోయింది. ఈ చెట్టు కూడా 2 కాయలు చూపిస్తున్నాయి కదా. అవునా? ఒకటి ముద్దగా వచ్చింది. కలర్స్ కూడా వాళ్ళ 3 రకాలుగా అనిపిస్తుంది. ఇదిగోండి, ఇక్కడ ఒకటి లైట్గా ఉంది, అది ముద్దగా ఉంది. అవును, ఇదిగోండి ఇక్కడేమో మళ్ళీ దీంట్లోనే చూడండి, ఇక్కడ చుక్కలుగా వచ్చినాయి, ఇక్కడ నిండుగా వచ్చినాయి, ఇక్కడ లైట్గా వచ్చింది. కానీ రెమ్మలు ఎక్కువ వచ్చినాయి ముద్దగా. అదేమో ఒంటి రెమ్మగా వచ్చింది. ఇది ఒంటి రెమ్మే కానీ వేరే కలర్ భలే ఉన్నాయి. తీసుకెళ్ళించుకోండి, నీళ్ళల్లో వేసుకుంటున్నాడు. బాగుంటుంది, నీళ్ళల్లో పెట్టచ్చు. ఈ పువ్వులు రాలిపోయాయి, చెట్టు నుండి సపరేట్ అయిపోతే ఆమె నాకు ఇచ్చారు వాటిని వాటర్లో పెట్టి డెకరేట్ చేసుకోమని. నేను పాత జాడీ ఉందనమాట నా దగ్గర, పక్కన వేరే ఆంటీ ఇచ్చారు, క్రాక్స్ వచ్చాయని దాంట్లో పెట్టి డెకరేట్ చేశాను. వీలైతే ఆ పిక్ ఇక్కడ యాడ్ చేయడానికి ట్రై చేస్తాను. అయితే ఇక్కడ వచ్చేసి ఆమె నేను వీడియో ఆఫ్ చేసిన తర్వాత చెప్పారు, అవన్నీ రికార్డ్ చేసుకోలేకపోయాను. తన దగ్గర ఏమైనా కొత్త రకాల మొక్కలు ఉంటే వాళ్ళ చుట్టాలందరికీ ఇచ్చేస్తారంట. ఇక్కడికి వస్తారు కదా ఏదో ఒక ఫంక్షన్కి, తను ఎక్కడికన్నా వెళ్తే కొత్త రకాల మొక్కలు ఉంటే తెచ్చుకుంటారంట. అలా మార్చి ఇక్కడ నుంచి అక్కడికి, అక్కడ నుంచి ఇక్కడికి మార్చుకుంటూ ఉంటామని చెప్తున్నారు. ఇంకా గార్డెన్ ఓవరాల్గా ఇలా ఉంది భలేగా. ఇంకా వేరే మనం ఎక్కడికైనా వెళ్తే చుట్టాల దగ్గరికి నగలు చీరలు మార్చుకుంటాం కదా, బట్ ఆమె వాళ్ళు కొంచెం వెరైటీ మొక్కలు మార్చుకుంటారంట. ఖచ్చితంగా ఆమె దగ్గరికి వస్తే వాళ్ళ చుట్టాలు మేనకోడళ్ళు ఏదైనా కొత్త మొక్క కనపడితే ఖచ్చితంగా తీసుకెళ్ళిపోతారంట. వాళ్ళ దగ్గర ఏదైనా ఉంటే ఆమెకి ఇస్తారంట, అవన్నీ చెప్పారు. బట్ అప్పుడు నేను వీడియో ఆఫ్ చేసేసాను, అవ్వలేదు. మళ్ళీ వీలుంటే ఈసారి ఎప్పుడైనా కలుద్దాం, ఆమెతో మరిన్ని విశేషాలు పంచుకుందాం. ఈ అడీనియం పూలు అన్ని రకాల పూయలేదు, తోటమాల వాళ్ళు క్లీన్ చేసినప్పుడు తర్వాత వచ్చాయన్నమాట. అందుకే వీడియో మళ్ళీ లేట్గా రికార్డ్ చేసుకున్నాను, అవి కూడా యాడ్ చేద్దామని.
ఇంకా అమ్మకి బాయ్ చెప్పేసి మా ఇంటికి వచ్చాను. ఇవి మా ఇంట్లో మల్లె చెట్టు అనమాట. నేను మా ఓనర్ అమ్మ ఆకు దూసాము. బట్ పువ్వులు చాలా తక్కువగా వచ్చాయంటే ఎరువేం వేయలేదు, మాకు దొరకలేదు ఇక్కడ వేయడానికి. ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో మేము కూడా పొట్టుపప్పు వాడుతున్నాం. అవే ఒక రోజంతా వాటిని ఊరబెట్టి మళ్ళీ నెక్స్ట్ డే వేస్తున్నాను అనమాట. ఇప్పుడు కొంచెం వస్తున్నాయి, మళ్ళీ అవి షార్ట్స్ రూపంలో అప్లోడ్ చేస్తాను. ఇంక ఇది నా గార్డెన్, వంగ చెట్లు, టమాటా చెట్టు, మల్లె చెట్లు ఇవన్నీ. ఈ వీడియో నేచర్ని ఇష్టపడే వాళ్ళకి లేదా చూడడానికని ఇష్టపడే వాళ్ళకి ఉంటుంది అండ్ నాకు కూడా గుర్తుగా ఉంటుందని తీసుకున్నాను. అప్పుడప్పుడు మనమే కాకుండా ఇలా ప్రకృతి కూడా ఉంటే బాగుంటుంది కదా అని. నేను ఆంధ్రాను మీ ఇద్దరే ఇక్రియలు కొమ్మలు పెడదాం పుట్టుడు కొమ్మలు వచ్చినాయి చెప్పాలి. ఆబ్రకదాబ్రా 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 ఎందులో అంత కనుక చూద్దాం. ఈ బుడ్డ పిల్లలు ఇద్దరు ఆంటీ వాళ్ళ మనవరాళ్ళు, అంటే మన ఇంటి పక్కన ఉంటారు. సో బుడ్డోడికి బాగా అలవాటు అయిపోయారనమాట. తను స్కూల్కి వెళ్ళిపోయాడు, వీళ్ళేమో వాళ్ళ డాడీ వాళ్ళకి వర్క్ ఉండి తీసుకొచ్చారు వాళ్ళతో పాటు. అన్న అన్న అంటుంటే ఆంటీ పంపించారు, లేడని చెప్పేసి నాతో ఆడుకున్నారనమాట. ఈ బంగాళదుంపలు వచ్చేసి నేను ఇంట్లో ఒకదానికి మొలకలు వస్తే ఇంట్లో పెట్టాను, బట్ అదంతా వీడియో తీసుకోలేదు. కానీ పెద్ద దుంప పెడితే అవి చిన్న చిన్నవి పీసెస్ 2 అయ్యాయి. వాళ్ళకి నచ్చాయంట, నేను క్లీన్ చేసి పక్కన పెట్టుకుంటే నచ్చి తీసుకున్నారు ఆడుకోవడానికి. ఇంకా వాటితో కొద్దిసేపు అలా ఆడుకున్నాం. ఇందులో నేను ఓడిపోయా, మళ్ళీ తిప్పు అబ్రకదబ్రా. ఇందులో ఉంది మళ్ళీ ఓడిపోయా.